మనం రక్షింపబడినప్పుడు ప్రభువైన యేసునందు విశ్వాసముంచి బాప్తిస్మంలో మనం రక్షింపబడినప్పుడు ఒక గొప్ప సంగతి మనలో జరిగిన సంగతి ఏంటంటే అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 38వ వచనంలో, అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 38వ వచనంలో, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అని. బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మను వరమును పరమదేవుడు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మను పరమదేవుడు వరముగా అనుగ్రహిస్తే అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ మన శరీరంలో మన ఆత్మతో పాటు ఆయన నివాసం చేస్తాడు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా? మీరు మీ సొత్తు కారు. చాలు. పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది మన దేహం. ఈ ఆలయంలో పరిశుద్ధాత్మ ప్రత్యేకించి మన హృదయంలోనికి పంపబడ్డారు. పరిశుద్ధాత్మ మన హృదయంలోనికి పంపబడ్డారు. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో, ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో మనకు ఆత్మ అని సంచుకరువును అనుగ్రహించారు. ఎక్కడ అనుగ్రహించారు? ఎక్కడ? హృదయంలో. ఆయన వచ్చి మన హృదయంలో అనుగ్రహింపబడితే ఆయన మన దేహంలో మన ఆత్మతో పాటు నివాసం చేస్తున్నారు. ఎందుకు నివాసం చేస్తారనంటే ప్రాముఖ్యంగా 3 సంగతులు ఉన్నాయి. ఒక సంగతి మన స్వాస్యానికి సంచుకరువుగా, అంటే దేవుడు మనకు అనుగ్రహిస్తానన్న పరలోకమునకు నిత్య జీవానికి గ్యారంటీ బజానాగా మన స్వాస్యానికి సంచుకరువుగా ఆయన అనుగ్రహింపబడ్డాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఈ సంగతి ఉంటుంది. ఆయన మన స్వాస్యమునకు సంచుకరువుగా ఇవ్వబడ్డాడు. ఎఫెసీ పత్రిక, గలతీ పత్రిక చదువుతున్నామన్న. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచికరువుగా ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మను మన ఆత్మకు సంచికరువుగా, మన స్వాస్యమునకు సంచికరువుగా ఆయన, మన స్వాస్యమునకు సంచికరువుగా ఆయన మనకు అనుగ్రహించారు. 2వ సంగతి, మనపక్షముగా విజ్ఞాపన చేయటానికి ఆయన అనుగ్రహించారు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం
26వ వచనాన్ని మనం చదివితే, పరిశుద్ధాత్మను దేవుడు మన కొరకు మన పక్షంగా విజ్ఞాపన చేయటానికి అనుగ్రహించారు. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాడు. అంటే మన పక్షంగా విజ్ఞాపనం చేస్తారు పరిశుద్ధాత్మ. రెండవ సంగతి. మూడవ సంగతి ఉంది. మూడవ సంగతి ఏంటంటే, మన స్వభావం మారుస్తారు ఆయన లోపల నుండి. మన స్వభావాన్ని మారుస్తారు. చదువుతాం ఒక సంగతి. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, తీతు పత్రిక తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారాను మనల్ని రక్షించండి. పరిశుద్ధాత్మ ఏం చేస్తారు? మనకి నూతనమైన స్వభావాన్ని కలిగిస్తారు. అంటే మన స్వభావాన్ని మారుస్తారు. మనం ఒకటి విడిచిపెట్టొచ్చాం కదా, ప్రయాణానికి ఒకటి విడిచిపెట్టొచ్చాం. ఏంటి? ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టొచ్చాం. ప్రాచీన స్వభావం పోయిందని అంటే క్రొత్త స్వభావం రావాలి కదా. క్రొత్త స్వభావం రావాలి. మే నెల చివరి వరకు మా గోదావరిలో, మాదంటే మీ అందరిదేనే కాకపోతే మా ఊరి పక్కన ఉంది కాబట్టి, గోదావరిలో తెల్ల నీరు ఉంది. జూన్ 10, 15 ఆ తారీఖుల మధ్యలో ఎర్ర నీరు అయిపోయింది. అంటే అర్థం ఏంటంటే, వేసవకాలం అంతా అక్కడ మురిగిపోయిన నీరు, పాత నీరు బయటికి పోయింది. వీటి యువతలో ఉన్న నీరంతా వదిలేసారు, బయటికి పోయింది. ఆ తర్వాత పైనుంచి కొత్త నీరు వచ్చి అక్కడికి చేరింది. పాతది పోతేనే కానీ క్రొత్తది రాదు. అవునా? అలాగే పాత స్వభావం పోతేనే కానీ క్రొత్త స్వభావం రాదు. పాత స్వభావం పోతేనే కానీ క్రొత్త స్వభావం రాదు. అందువలన పరమదేవుడు సువార్త ద్వారా మనల్ని పిలిచినప్పుడే ఆ స్వభావాన్ని విడిచిపెట్టి రమ్మన్నారు కదా. వచ్చినటువంటి వారికి ఆయన ఏం చేస్తారనంటే, పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావాన్ని కలిగిస్తారు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన క్రొత్త స్వభావాన్ని కలిగిస్తారు. ఆ స్వభావం మామూలు స్వభావం కాదు. ఆ స్వభావం ఎలాంటిదనంటే, దేవుని స్వభావం లాంటి స్వభావాన్ని కలిగిస్తారు. దేవుని పోలిక లాంటి స్వభావాన్ని కలిగిస్తారు. చదువుతామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనంలో నుండి మనం చదివితే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనంలో నుండి సహోదరులు చదువుతున్నారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, మీ చిత్తవృత్తి యందు వదులుకొని, ఏం చేయమంటున్నాడు? ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే నీతియు యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన క్రొత్త స్వభావాన్ని ధరించుకొనవలెను. ఈ క్రొత్త స్వభావము పరిశుద్ధాత్మ ఇచ్చే స్వభావం.
ఎలాగుంటుంది అందులో? ఆ స్వభావానికి నీతి ఉంటుంది, యథార్థత ఉంటుంది, భక్తి ఉంటుంది. తర్వాత అక్కడ చెప్పబడిన మాటల్లో దేవుని పోలిక, నీతియు యథార్థమైన భక్తి కలిగిన వారే దేవుని పోలికగా సృష్టింపబడిన క్రొత్త స్వభావాన్ని ధరించుకుంటాం. ఒక క్రొత్త స్వభావాన్ని దేవుడు పెట్టాడు యాత్ర చేస్తున్న ప్రతి ఒక్కరిలో. ఇదిగో నువ్వు యాత్ర చేసుకుంటూ వస్తావు కదా, నీకు అక్కడికి వచ్చిన తర్వాత నిత్య జీవము ఇదిగో గ్యారెంటీగా భజనగా పరిశుద్ధాత్మ, భజనగా పరిశుద్ధాత్మ ఇచ్చారు కదా. ఆయన ఏం చేస్తారంటే నీలో క్రొత్త స్వభావాన్ని కలిగిస్తారు. నీ స్వభావాన్ని మారుస్తూ ఉంటారు, నీ వ్యక్తిత్వాన్ని మారుస్తూ ఉంటారు, నీ గుణలక్షణాలు మారుతాయి, చిత్తవృత్తి మారుతుంది. అంటే నీ ఆలోచనలు మారుతాయి. ఇది మీదట భూ సంబంధమైన వాటి కోసం మనసు కాదు, మరలోక సంబంధమైన వాటిపై మనసు పెట్టేటట్టుగా నీ ఆలోచన మార్పిస్తాడు పరిశుద్ధ. అది పరమదేవుడు పరిశుద్ధాత్మను మన హృదయంలోనికి పంపించిన తర్వాత ఆయన మన దేహంలో నివసించి మన స్వభావాన్ని మారుస్తూ ఉంటాడు. అయితే ఒకసారి ఆయన మారుస్తున్నట్లుగా మనం మారి ప్రవర్తిస్తుంటే దేవునికి సంతోషం. పరిశుద్ధాత్మ మనలో నూతన స్వభావాన్ని కలుగు చేస్తున్న దాన్ని బట్టి మనం మన జీవితాన్ని మలుచుకుంటుంటే దేవునికి సంతోషం. ఆయన మారుస్తున్నట్లుగా మనం మారడం వల్ల దేవుడు ఆనందిస్తాడు. అర్థమవుతుందండి? రైట్, చదువు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో నుండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో నుండి. శరీరానుసారులు అంటే శరీరాన్ని అనుసరించేవారు శరీర విషయముల మీద మనసు ఉంచుతారు. ఆత్మను అనుసరించేవారు ఎక్కడున్నారు? ఆత్మ ఎక్కడున్నారు? మనతో పాటు మన దేహంలో, మన హృదయంలో ఉన్నారు. ఆత్మను అనుసరించేవారు, ఆయనను అనుసరించేవారు ఆత్మ విషయముల మీద ఇప్పుడు అర్థమైపోతుంది మనం ఎవరిని అనుసరిస్తున్నామో. మనం ఆత్మను అనుసరించేవారం అయితే ఆత్మ సంబంధమైన సంగతుల మీద మనసు పెట్టాలి. లేదు, స్వభావాన్ని మార్చడానికి పరమదేవుడు ఇచ్చిన ఆత్మను పక్కన పెట్టేసి ఈ శరీరం మీద మనసు పెడితే, శరీరానుసారంగా నడుస్తూ ఉంటే శరీర విషయముల మీద మనసు. ఇక్కడ ఒక నిమిషం ఆగి ఆలోచన చేయాలి. మనల్ని నడిపించేది పరిశుద్ధాత్మ, మనల్ని నడిపించేది మన శరీరమా? ఊరికి మనం అనేస్తున్నాం పరిశుద్ధాత్మ అని. ఓన్లీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అంటే మీరు చెప్పవలసిన కదా. ఒకసారి పరీక్షించండి. మనల్ని ఎవరు నడిపిస్తున్నారు? ఆలోచన చేయాలి. పరిశుద్ధాత్మ మనకు క్రొత్త స్వభావాన్ని కలిగించడానికి నడిపిస్తారు. ఆత్మ సంగతుల మీద మనసును డైవర్ట్ చేస్తారు ఆయన. కానీ మన మనసు ఇంకా శరీర సంబంధమైన వాటిపైన ఆలోచన చేస్తుందంటే మనం నడిపించేది ఎవరో? మనకి ఏ స్వభావం ఉన్నట్టు? శరీర స్వభావం ఉన్నట్టు. అయితే ఒకసారి శరీర స్వభావంతో మనము దేవుణ్ణి సంతోషపరచలేమో. 7వ వచనం చదివితే, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, దేవుని వాక్యానికి లోబడదు, అస్సలు లోబడదు. కాగా శరీర స్వభావము గలవారు దేవునిని సంతోషపరచనేరరు అని.
శరీర స్వభావంతో మనము దేవుని సంతోషపెట్టలేమో. మనల్ని నడిపించేది మన శరీరం అయితే మనము దేవుని సంతోషపెట్టలేమో. వాస్తవానికి ఏం జరిగింది అనంటే, డ్రైవరు కారు నడపాలా, కారు డ్రైవర్ నడిపించాలా? అది చెప్పండి. అంతే కదా. డ్రైవర్ కారుని నడిపిస్తే గమ్యానికి చేరుతుంది. కారు డ్రైవర్ నడిపిస్తుంది అనుకోండి, కాలువలోకి వెళ్తుంది. అంతకు మించి శరీరము మనల్ని మనము శరీరాన్ని నడిపిస్తే పరిశుద్ధాత్మ సహాయంతో శరీరం మనల్ని నడిపిస్తే ఇప్పుడు సమస్య అర్థమైంది కదా, అంత ప్రమాదం. అయితే ఒక సంగతి ఏంటంటే, మనకెవరికి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ లేదు. ఈ మధ్యకాలంలో నా భార్య డ్రైవింగ్ నేర్చుకుంటుంది. ఆమెకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి పక్కన నేను కూర్చుంటున్నా. ఇలా తిప్పు, అలా తిప్పు, అలా తిప్పు. అలాగూ మనలో ఎవరికి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ లేదు. నేను డ్రైవింగ్ చేస్తానని బండి మన చేతిలోకి తీసుకున్నాం. బండి మన చేతిలోకి తీసుకెళ్ళి పాప పూగులో కూర్చేసాం. పరమదేవుడు కనికరించారు. బండి నడపటానికి మన దేహంలో మన ఆత్మతో పాటు పరిశుద్ధాత్మను అనుభవించారు. ఆయన ఎక్స్పీరియన్స్, అనుభవజ్ఞుడు. అసలు ఈ శరీరాన్ని నిర్మించడంలో దేవుడు కదా శరీరాన్ని నిర్మించాడు. మన పోలికలో మన స్వరూపంలో నరులను చేద్దాం అని పరమదేవుడు పెట్టినటువంటి ఆ మీటింగ్లో ఉన్న ఆయనను పరమదేవుడు మనతో పాటు మన శరీరంలో నివసించడానికి అనుగ్రహించారు. మనల్ని నడిపించడానికి ఆయన ఏర్పాటు చేశారు. మనం మర్యాదగా అప్పుడు ఏం చేయాలనంటే, క్షేమంగా గమ్యానికి చేరటానికి ఈ యాత్రలో మనం నడుస్తున్నటువంటి క్రీస్తు మార్గంలో దేవుని చేరటానికి, తండ్రిని చేరటానికి, పరలోకం చేరటానికి మర్యాదగా మనం పక్క సీట్లోకి వచ్చేసి డ్రైవింగ్ సీట్ ఆయనకి ఇచ్చేయాలి. ఎవరికే? పరిశుద్ధాత్మకి ఇచ్చేయాలి. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు అన్నాడు. చదువుతాం ఈ మాట. 8వ అధ్యాయం రోమపత్రిక 14వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 14. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అన్నాడు. కాబట్టి ఇప్పుడు డ్రైవింగ్ సీట్ ఎవరికి ఇవ్వాలి? నడిపించడానికి మనతో పాటు మన దేహంలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ. ఆయనకు డ్రైవింగ్ సీట్ ఇస్తే, మన జీవితపు స్టీరింగ్ ఆయన చేతుల్లో పెడితే ఆయన ఏం చేస్తారంటే, మొట్టమొదటిగా మన స్వభావాన్ని మారుస్తారు. మన స్వభావాన్ని మార్చారనంటే మన క్రియలు మారుతాయి, మన ఆలోచన మారుతుంది, మన అలవాట్లు మారుతాయి. మంచి మాట, మన అలవాట్లు మారుతాయి. ఇలాగ మన స్వభావాన్ని మార్చడానికి పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తే, ఆయన నడిపించినట్లు మనం నడిస్తే దేవుడు ఆనందిస్తాడు. మరలా ఈ ఉదాహరణే ఇశ్రాయేలీలకు కూడా పరమదేవుడు మనకు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును మన దేహంలో అనుగ్రహించారు. కానీ వారికి కూడా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు అనుగ్రహింపబడింది వేరే రూపంలో.
అయితే వాళ్ళు ఏం చేశారంట, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపెట్టారు. ఎప్పుడు దుఃఖం వస్తుంది? ఆయనకు అనుకూలమైన వాతావరణం లేకపోతే. దేవుడు మనకు పరిశుద్ధాత్మను మన దేహంలోనికి పంపించిన తర్వాత విమోచన దినం వరకు మనం ఆయన యందు ముద్రింపబడి ఉన్నాం. మన దేహంలో పరిశుద్ధాత్మ నివసిస్తాం. అలాంటప్పుడు ఏం చేయాలనంటే ఆయన ఉండటానికి అనుకూలమైన వాతావరణాన్ని మన దేహంలో మన జీవితంలో కల్పించాలి. కల్పించలేదనుకోండి, ఆయన సంతోషిస్తారా? ఆయన బాధ ఎలాగుంటుందని అంటే, ఒక పెద్ద ఆయన నాకు వాక్యం నేర్పించినటువంటి మాట నేను ఒక ఉదాహరణ తెలియజేశాను. ఏంటనంటే, పూర్వకాలం అంట ఏదైనా పల్లెటూరులో దొంగలు పడితే, ఒకవేళ కర్మకాల దొంగ దొరికేస్తే అతను ఏ చెట్టుకో ఏ రాటకో కట్టేసి మెడలో ఒక నిప్పులు కుండ పెట్టి నిప్పులతో ఉన్న ముంత పెట్టి, ముంత అంటే చెంబు, దాంట్లో నిప్పులేసి అది మెడలో కట్టేసి ఎండుమిరపకాయలు దాంట్లో వేసేవారు. ఎండుమిరపకాయలు దాంట్లో వేస్తే ఎలాగుంటుంది పరిస్థితి? విదిలించుకోలేడు, పారిపోలేడు, శ్వాస ఆపలేడు, పీల్చాలి. పీలిస్తే ఏమొస్తుంది? ఈ గంధ వస్తుంది, ఈ ఘాటు ముక్కుకు తగులుతుంది, దగ్గుతూ ఉంటాడు. విడిపించుకొని వెళ్ళిపోటాకు ఉంటుందా? ఉండదు. అలాగని ఈ ఘాటు పోతుందా? ఎలాంటి పరిస్థితితో పరిశుద్ధాత్మ విమోచన దినం వరకు ఆయన పరమదేవుడు మన దేహంలో ముద్రించిన తర్వాత ఆయన విడిచి వెళ్ళిపోతాడా? వెళ్ళిపోడు. ఆయన మనలోనే ఉంటాడు. మనలోనే ఉంటే మనం ఏం చేస్తున్నాం? ఈ శరీర స్వభావాన్ని బట్టి ఆయనకి ముంతపోగ పెడుతున్నాం. ముంతపోగ. ఆయన వెళ్ళలేడు, ఇక్కడ వెళ్ళలేడు. ఎంత ఇబ్బంది పడిపోతాడు మనం చెప్పడానికి వెళ్ళాడు. శరీర స్వభావాన్ని అనుసరించి మనుషులు నడుస్తూ ఉంటే పరిశుద్ధాత్మను మనుషులు అంతగా దుఃఖపరిచిన వారే ఉంటారు. ఎప్పుడైతే మనుషులు పరిశుద్ధాత్మను దుఃఖపరిచారో మహోన్నతుడైన దేవుడు ఆ మనుషులకు విరోధి అయిపోతారు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 10వ వచనంలో యెషయా గ్రంథం 63వ అధ్యాయం 10వ వచనం. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి. దేవుని పరిశుద్ధాత్మను మనుషులు దుఃఖపెట్టారంటే దేవుడు వారికి విరోధి అయిపోయారంటే అర్థం ఏంటి? ఇంకా జర్నీ ముగిసిపోయిందన్నమాట. విరోధి అయిపోయాడనంటే దేవుడు వాళ్ళ కొరకు నిత్యాజ్ఞను సిద్ధం చేశాడన్నారు. మనలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపెడితే దేవుడు విరోధి అయిపోతారు. అందుకోసము పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం చదువుదామా? 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు అన్నాడు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపెట్టొద్దు. కారణం ఏమనంటే విమోచన దినం వరకు మీరు ఆయన యందు ముద్రింపబడి ఉన్నారు. ఆయన మనతోనే ఉంటాడు. దేవుడు ఏం చేశారనంటే మన మేలు కోరి ఆయనను మన దేహంలోనికి పంపించాడు. చిన్న సంగతి కాదండి ఇది.
దేవుడు పరిశుద్ధాత్మను మన దేహంలోనే పంపించారు. ఆయన మన ఆత్మతో పాటు మన దేహంలో ఉంటున్నారు. కానీ శరీరము మన ఆత్మ చేసే కార్యక్రమాలు ఎలాగున్నాయి? శరీరం అనుసరించిన అయ్యి ఉన్నాయనుకోండి, మనం చేసే పనులు ఆయన లోపల నుండి దుఃఖపడుతూనే ఉంటాడు. బయటకు వెళ్ళిపోలేడు, అలాగని లోపల ఉంటాడు. ఎంత ఇబ్బందో మామూలు సంగతి. పరిశుద్ధాత్మను దుఃఖింపజేస్తే దేవుని శత్రువు. అందువలన దేవుణ్ణి ఆనందింపచేసేవారు ప్రాముఖ్యంగా ఆలోచన చేయాల్సిన సంగతి, మన స్వభావాన్ని మార్చుకొని దేవుని సంతోషపెట్టాలి. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావాన్ని కలిగిస్తూ ఉంటే ఆయన వాక్యం చేత రోజు రోజు స్వభావాన్ని మారుస్తూ ఉన్నప్పుడు మన స్వభావం మార్చుకుంటున్నాం అనుకోండి, స్వభావాన్ని మార్చుకుంటూ ఉంటే దేవుడు మన యందు ఆనందించేవాడు. అందుకే చెప్పారు, శరీర స్వభావం కలిగిన వారు దేవుని సంతోషపరచరు. మరి ఏ స్వభావం అంటే? ఆత్మ స్వభావం. పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహిస్తున్న స్వభావం. దానిని బట్టి దేవుడు సంతోషపడతాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన సంగతి. చాలామంది పరిశుద్ధాత్మని ఎదిరిస్తారు. ఎదిరించిన వాడికి టీసీ ఇచ్చాడు, న్యాయమే కదా. స్కూల్లో ఎదిరించాడు, ఏం చేస్తారు? ప్రిన్సిపల్కి పిలిచి పేరెంట్స్ ముందు టీసీ ఇచ్చేస్తారు. వాస్తవం. మరి పరిశుద్ధాత్మని ఎదిరించారనుకోండి మనుషులు, ఏంటి సంగతి? మరి ప్రత్యేకించి ప్రభు ఏం తెలియజేశారు? పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడేవాడు ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి? మన స్వభావం విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి? ఇప్పుడు నేను ప్రార్థన అయిపోయిన తర్వాత నన్ను బస్సు ఎక్కిస్తారు. అక్కడ నేను బస్సు ఎక్కించి వెళ్ళిపోతాను. ఒంటరిగా ప్రయాణం చేస్తానా? ఇద్దరం వెళ్తాం బస్సులో. ఎవరెవరు? నేను, నా దేహంలోనూ పరిశుద్ధాత్మ. నా స్వభావాన్ని మార్చడానికి దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ, నేను కలిసి ప్రయాణం చేస్తాను. ఇది బస్సు ప్రయాణం కాదు, వాస్తవానికి జీవిత ప్రయాణం, యాత్ర, పరలోకానికి ప్రయాణం. ఆయనకు విరోధంగా మాట్లాడకుండా, ఆయనను దుఃఖింప చేయకుండా, ఆయనను సంతోషపెట్టడానికి, ప్రత్యేకించి మహోన్నతుడైన దేవుని సంతోషపెట్టడానికి ఆత్మ స్వభావం కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ అవసరమా? ఆదివారం ఒక 2 గంటలు వచ్చి సహోదరులు సోదరులు అందరూ ఆరాధన చేస్తారు కాబట్టి కూర్చొని 4 పాటలు పాడేసి, 4 పాడతారా 5 పాడతారా? మా ఊర్లో మేము 4 పాడతాం. 4 పాటలు పాడేసి ఆ తర్వాత ఒక వాక్యం చదివేసి దాన్ని వివరిస్తారు సహోదరులు. వినేసి ఏదో వినాలి కాబట్టి వినేసి, మనం అడగకపోయినా మన దగ్గరికి రొట్టె వస్తుంది, ద్రాక్షరసం వచ్చేస్తుంది. తెంచుకొని నోట్లు వేసేసుకొని తెచ్చిన కాలుకి ఇచ్చేసి ప్రార్థన చేసిన తర్వాత ఆమెను ఇంటికి వెళ్ళిపోతే సరిపోతుంది కదా. ఈ గొడవ అంతా దేనికి? ప్రయాణంలో నిశ్చత్వం చేరుకోవటానికి ఈ గొడవ అవసరమైన సమాచారం. కాబట్టి దేవుని ఆనందింప చేసే కార్యక్రమం మన దినచర్య అయి ఉండాలి. నిన్న దేవుని ఆనందింప చేస్తాం అనుకోండి, ఈరోజు ఈ 2 రోజులు చేసాంలే, ఎల్లుండి అవసరం లేదా? జీవితాంతం దేవుని ఆనందం. దినచర్య భోజనం చేయడము, కాలకృత్యాలు తీర్చుకోవడము, వస్త్రాలు ధరించుకోవడం దినచర్య కదా. ఉద్యోగస్తులు అనుకో, ఉద్యోగానికంటే దినచర్య కదా. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైన దినచర్య దేవుని ఆనందించడం.
ప్రతిరోజు చర్యల్లో దేవుని ఆనందింప చేయడం ఈ రకంగా నడిపే ప్రాముఖ్యమైన. ఇంక మిమ్మల్ని ఎక్కువ విసిగించేయను. ఒక 10 నిమిషాలు మాత్రం మీరు ఓర్చుకోవాలి, తప్పదు. చివరి సంగతి, దేవుని ఆనందింప చేయటానికి చివరి సంగతి. వాస్తవానికి దేవుడు నినివే వారిని బట్టి దేవుడు ఆనందించారు. యోనా 3 రోజులంత ప్రయాణం చేసి ఈ నినివే పట్టణానికి దుర్గతి పడుతుంది అని ప్రకటన చేశారు. తెలుసు కదా, చరిత్ర మీ అందరికీ తెలుసు అని నేను అనుకుంటున్నాను. యోనా చరిత్ర మీకు తెలుసు. యోనా ఇశ్రాయేలీయుడు. ఆనాడు ఇశ్రాయేలీలకి భౌతికంగా శత్రువులు ఈ నినివే పట్టణస్తులే. ఆధ్యాత్మిక శత్రువులు అంత మాత్రమే కాదు, భౌగోళిక శత్రువులు కూడా. భౌగోళిక శత్రువులు. అషూర్ అనేది నినివే క్యాపిటల్. ఈ నినివే పట్టణస్తులు బహు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు పరమదేవుడు. అది చాలా పెద్ద పట్టణం, 1,00,000 మందికి పైగా జనం నివసించే పట్టణం. పరమదేవుడు ఆయన కనికర సంపన్నుడు. వాస్తవానికి వాళ్ళని చూస్తే ఇంకా అమాలేకీల్లా కనిపించలేదు. అమాలేకీలు అయితే మారరు, వీళ్ళు మార్చుకోవటానికి కొంచెం పరమదేవుడు అవకాశం ఇస్తున్నాడు. మార్చుకునే స్వభావం మనం. కాబట్టి యోనాను పిలిచి, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి వాళ్ళకి ప్రకటన చేయి. ఏమని ప్రకటన చేయాలి? పట్టణానికి దుర్గతి పడుతుంది అని ప్రకటన చేయి. మొదట వెళ్ళటానికి ఇష్టపడలేదు. తర్వాత మనకు తెలిసిన చేప కదా, తర్షీష్కు వెళ్ళి ఎక్కేశాడు. అప్పుడు పెద్ద తుఫాన్ వచ్చింది. వారు విచారణ చేశారు, ఈ తుఫానుకి కారణం ఎవరు? యోనాని తేలినప్పుడు సముద్రంలో పడేశారు. పరమదేవుడు ఒక పెద్ద చేపను ఏర్పాటు చేసి సురక్షితంగా యోనాను ఒడ్డుకు చేర్పించాడు. ఆ ఒడ్డు కూడా నినివే పట్టణపు ఒడ్డు. ఇంకా అక్కడి నుంచి బయలుదేరాడు. 3 దినములంత ప్రయాణం చేశాడు. ఒక రోజంతా ప్రయాణం చేస్తాడు. ఒక రోజులో ఒకసారి అక్కడ నిలబడి, దేవుడు ఈ పట్టణానికి దుర్గతి పట్టిస్తున్నారు అంటాడు. మళ్ళీ ముందుకెళ్ళిపోతాడు. మరలా ఒక రోజంతా ప్రయాణం చేసి మరలా ఆ మాట చెప్తాడు. అలాగే 3 రోజులు ప్రయాణం చేసి వచ్చి ఈ పట్టణానికి ఎలాంటి పరిస్థితి వస్తుందా అని చూస్తూ ఉన్నాయి. పట్టణానికి ఎలాంటి పరిస్థితి రాలేదు. కారణం ఏమంటే, రాజు మొదలుకొని ప్రజలు, చివరికి పశువులు కూడా గోనెబట్ట ధరించి ఏమీ తినకుండా ఉపవాసం. అసలు వాస్తవానికి అక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ఒకసారి యోనా గ్రంథం చదువుతాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో 4 నుంచి చదువుదాం సార్. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరం సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు ప్రజల్లో ముందు మార్పు వచ్చింది. దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిను. ఆ సంగతి ఎవరు ముందు మార్పు చెందినోళ్ళు? ప్రజలు. ఆ తర్వాత రాజు కూడా సంగతి విని అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోనెబట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను.
చదువునాను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞగా అదిగోండి, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొని గనుక అదిగోండి, మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. 9వ వచనం. మనుషులందరూ అదిగోండి, ఏ నిర్ణయం తీసుకున్నారు చూడండి. అన్నం నీళ్లు మానేద్దాం కాదు, మన రోజు వేసుకునే బట్టలు మార్చేద్దాం కాదు, రోజు మన కుర్చీలో మంచాల మీద కూర్చుండే వాళ్ళు ఇప్పుడు బోర్డులో కూర్చోవడం, లైఫ్ స్టైల్ మార్చడం కాదు, వస్త్రధారణ మార్చడం కాదు, భోజన పదార్థాలు మార్చడం కాదు, మార్చాల్సింది స్వభావం. తమ దుర్మార్గతను విడిచి మనుషులందరూ అదిగోండి, చేసే బలాత్కారం మానివేయవలనని. మనుషులేమి చాలండి, సంగతి మాట్లాడేసి. కాబట్టి చెడు మానేయాలి, బలాత్కారం మానేయాలి, దుర్మార్గత మానేయాలి అని నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడు పరమదేవుడు చూశాడు, ఎంత మార్పా, ప్రవర్తన దిద్దుకుంటున్నారా? వీళ్ళు ప్రవర్తన దిద్దుకుంటున్నారు కాబట్టి నేను వీళ్ళని బట్టి ఆనందిస్తాను అంటే, ప్రవర్తన దిద్దుకుంటాను కాబట్టి వీళ్ళని బట్టి నేను ఆనందిస్తాను. వాస్తవానికి మనుషులు తమ దుర్మార్గతను విడిచి ప్రవర్తన దిద్దుకుంటే వారిని బట్టి దేవుడు ఆనందించేవాడై ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనంలో, దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషం కలుగునా. దేవునికి చూడండి, దుష్టులను దేవుడు శిక్షిస్తారు. నోవా కాలంలో జలప్రళయం చేత దేవుడు భూమిని తుడిచేశాడు. అలా చేయడం దేవుడికి సంతోషమా? దుష్టులు మరణించడం వల్ల దేవునికి సంతోషం వాస్తవం. దుష్టులు తమ దుష్టత్వంలోనే ఉండి చచ్చిపోతే పరలోకానికి వెళ్తారు. ప్రభువైన యేసు కూడా నాడున్న ఇశ్రాయేలు జనాంగానికి అదే చెప్పాడు, మీరు మీ పాపంలోనే ఉండి చనిపోతారు. అది సమస్య. పాపంలోనే ఉండి చనిపోతారు. మీరు మీ పాపంలోనే ఉండి చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు? మనుషునికి సమస్య. కాబట్టి పరమదేవుడు దుష్టులు వారి దుష్టత్వ స్వభావంలోనే ఉండి చనిపోతే ఆయన సంతోషపడ్డారు. ఈ నినివే వారి దుష్టత్వంలో ఉండగానే దుర్గతి వస్తే అప్పుడు వాళ్ళు చనిపోతే దేవునికి సంతోషం ఉంటుంది. దేవుడు సంతోషపడేది దేనిని బట్టనంటే, దుష్టులు తమ ప్రవర్తనను దుర్మార్గతను మారి తన ప్రవర్తన దిద్దుకుంటే ఆయన సంతోషిస్తారు. మనుషులు తమ ప్రవర్తన దిద్దుకోవడాన్ని బట్టి దేవుడు సంతోషిస్తారు. చదువుతాము మళ్ళా వచ్చినండి. దుష్టులు మరణమునందుడి చేత నాకు ఏమాత్రమైన సంతోషం కలుగుతుందా అంటే కలుగుతాను. వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. దేవునికి సంతోషం కలిగించే కార్యక్రమం ఏంటంటే, మనుషులు తమ ప్రవర్తన దిద్దుకోవడాన్ని బట్టి దేవుడు సంతోషపడతాడు. ఇప్పుడు మనందరం ఒక పనిలో ఉన్నాం, దేవుని సంతోషపెట్టే పనిలో ఉన్నాం. మరి ఏం చేయాలి? అప్పుడు ప్రవర్తన
దిద్దుకోవాలి. మన ప్రవర్తనలో దూషించడం ఉందనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? దిద్దుకోవాలి. మన ప్రవర్తనలో ద్వేషించడం ఉంది, ఇప్పుడు ఏం చేయాలి? దిద్దుకోవాలి. మన ప్రవర్తనలో కక్ష ఉంది, ఇప్పుడు ఏం చేయాలి? దుర్మార్గత ఉంది, ఏం చేయాలి? అబద్ధమాడే స్వభావం ఉంది, ఏం చేయాలి? సహోదరులు ఉదయం వాక్యానికి ముందు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఒక మాటను ప్రస్తావించారు. మేము ఏ స్థలంలో దిద్దుకోవాలో దేవుని వాక్యము మనకి ఏం చేస్తుందనంటే అర్థం వల్లే మన సహజ రూపాన్ని చూపిస్తూ ఉంటుంది. సహజ రూపాన్ని చూపిస్తూ ఉంటుంది. మనం ఏమై ఉన్నామో అది వాస్తవంగా అర్థం చూపిస్తుంది. అలాగూ మనం ఏమై ఉన్నామో మనకు వాస్తవంగా చూపించేది దేవుని వాక్యం. నేనేంటో ఇద్దరికే తెలుసు. చెప్పండి ఎవరెవరికి? దేవునికి ఒక ప్రణాళిక. దేవునికి తెలుసు, తర్వాత నాకు తెలుసు. నాకు తెలిసిన తెలియనట్టుగా నటిస్తాను. అప్పుడు పరమదేవుడు ఏం చేస్తారనంటే అద్దం ముందు నిలబెట్టారు. అద్దం ముందు నిలబెట్టారు. అద్దము దేవుని వాక్యం. దేవుని వాక్యం వాక్యం ఏం చేస్తుందంటే అసలు నేను ఎవరో ఏంటో నాకు తెలియజేస్తుంది. నా స్వభావం ఏంటో, నా వ్యక్తిత్వం ఏంటో, దేవుని సంకల్పంలో నా స్థానం ఏంటో, నా స్థితి ఏంటో అర్థం తెలియదు. అప్పుడు ఏం చేయాలి? దిద్దుకోవాలి. ప్రవర్తన దిద్దుకోవాలి. దేవుని వాక్యాన్ని బట్టి మన ప్రవర్తన దిద్దుకోవాలి. అప్పుడు దేవుడు మన యందు ఆనందించేవాడు. సంతోషం. కాబట్టి దుష్టుడు మరణం పొందటం వలన ఆయన సంతోషపడు, కానీ ప్రవర్తన దిద్దుకోవడాన్ని బట్టి ఆయన ఆనందించాడు. అలా దిద్దుకోవడానికి దేవుడు తన వాక్యాన్ని ఇచ్చారు, మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించారు. ఈ ప్రయాణంలో పరమదేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు మనల్ని. కాబట్టి వీటన్నిటి విషయంలో మనము దేవుని ఆనందింపచేస్తే అప్పుడు మన గమ్యాన్ని చేద్దాం. ఎన్ని సంగతులండి దేవుని ఆనందింప చేయటానికి? ప్రాచీన స్వభావం అనేది టైటిల్స్. విడిచిపెట్టాలి. విడిచిపెట్టవలసిన విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? ప్రాచీన స్వభావము, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన, ఆరాధన, ఇవి విడిచిపెట్టాలి. తర్వాత దేవుని ఆనందింప చేయడానికి ఇంకేం చేయాలి? ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఆయన మాట వినాలి. ఆయన మాట వినాలి. ఆయన ఆజ్ఞలు గైకొనాలి. చూసాం కదా సౌలు సంగతే. ఒకడు తన ఆజ్ఞను గైకొనటం బట్టి యెహోవా ఆనందించినట్టు ఈ పొట్టేళ్ళు క్రొవ్వు అర్పించడంతో ఆయన ఆనందిస్తాడు అనుకుంటున్నావా అని అడిగారు సౌలు. దేవుని ఆజ్ఞను గైకొనడం వల్ల మనుషులు దేవుని ఆనందించారు. రెండో సంగతి. మూడవది మధ్యాహ్నం మాట్లాడుకున్న సంగతి విశ్వాసమును బట్టి. విశ్వాసమును బట్టి దేవుని ఆనందం. నాలుగో సంగతి ప్రవర్తన దిద్దుకోవడాన్ని బట్టి, ఆత్మచేత నడిపింపబడ్డాన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు. అర్థమవుతుంది కదా? అది ప్రముఖమైనటువంటి సంగతి. మనం ఆనందం చేయాలి. ప్రతిరోజు దేవుడు మనల్ని బట్టి సంతోషించాలి. ఇంకో సంగతి ఏంటంటే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో దేవునిని పరిశీలనగా తెలుసుకోవడాన్ని బట్టి దేవుడు ఆనందిస్తారు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం
23-24 వచనాలు చదువుతాం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించు వాటిని యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన ఎంత నమ్మికించిన మనము ఆయనను పరిశీలనగా తెలుసుకోవడాన్ని బట్టి ఆయన ఆనందిస్తాడు. ఆయన పరిశీలనగా తెలుసుకోవాలి. ఎంత టైం కేటాయిస్తున్నారు ఆయన పరిశీలన తెలుసుకోవడానికి? లోకంలో దేవుని గురించి రకరకాల అభిప్రాయాలు. అంటే అర్థమేంటి? వారు పరిశీలనగా తెలుసుకున్నారా? లోక సంగతి పక్కన పెడతాం. దేవుని ప్రజల్లోనే దేవుని గురించి రకరకాల అభిప్రాయాలు. అంటే వాడు పరిశీలనగా తెలుసుకున్నారా? వారిని కూడా పక్కన పెట్టేద్దాం కాసేపు. క్రీస్తు ప్రభు సంఘంలో దేవుని గురించి రకరకాల అభిప్రాయాలు. అంటే పరిశీలనగా తెలుసుకున్నారా? వాళ్ళని కూడా పక్కన పెట్టేద్దాం. మనం ఆయనను పరిశీలనగా తెలుసుకుంటున్నామా? అంటే అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నామా? దేవునితో మనకున్న అనుభవం ఎలాంటిది? అనుకన్నాడు, దేవునితో నాకున్న అనుభవం ఆయనతో నడిచే అనుభవం అన్నాడు. మరి మనకి దేవునికున్న అనుభవం, మనం దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకున్నటువంటి పరిస్థితులు మనకు ఎలా ఉన్నాయి? సరిదండి, నాకు కాకరకాయ ఇష్టం ఉండదు అనుకుందాం. అప్పుడు నా భార్య నేను తినే భోజనాన్ని బట్టి నేను ఆనందపడటానికి ఏ కూర ఉండకూడదు అంటే ఆవిడకి ఏం తెలిసింది నా గురించి? పరిశీలనగా తెలిసింది అనమాట. ఏ ఆహారం తింటాడు, ఏది తింటాం అని. నేను తింటానండి కాకరకాయ, మీరు ఇబ్బంది పడ్డాం. అలాగే మనము దేవుని పరిశీలనగా తెలుసుకోవటం అంటే ఆయనకి ఏది ఇష్టం, ఆయనకి ఏది ఇష్టం, ఆయనకి ఏది నచ్చుతుంది, ఏది నచ్చుతుంది, ఆయనతో సహవాసం కలిగి ఉండాలంటే నేను ఎలా ఉండాలి, ఇవన్నీ ఆయన పరిశీలనగా తెలుసుకోవడం. అలా తెలుసుకోవడాన్ని బట్టి దేవుడు అది అవుతుంది కదా. ఇలాగ దేవుణ్ణి ఆనందింప చేయడమో సాధ్యమవుతుందా అని అంటే, దేవుని ఆనందింప చేసిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఉన్నారు. దేవుని ఆనందింప చేసిన మహనీయుల చరిత్రలో ఎంతోమంది ఉన్నారు. వీరందరికంటే ప్రాముఖ్యంగా పరమదేవుడు తెలియజేసిన సంగతి ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు యేసు ప్రభు. భూమి మీద మనలాంటి దేహమను వేరే దేహమా? మనలాంటి మనుషుల మధ్యన వేరే మనుషుల మధ్యలోనా? మనకులాగా ఆయన ఆకులు తప్పులు ఉన్నాయా? కానీ మనకంటే ఎక్కువ మంది ఆయన ద్వేషించారు, మనకంటే ఎక్కువ ఆయన శారీరకంగా శ్రమ పొందారు. కానీ ఆయన ఏమి చేశారంటే దేవుడిని సంతోషపెట్టారు, ఆనందింపజేశారు. ఆయన అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని మత్తయి సువార్తలోనే తెలిసారు ఆయన. కాబట్టి దేవుని పిల్లలుగా ప్రభువైన యేసుతో పాటు దేవుని యొక్క స్వాస్యాన్ని అనుభవించాలంటే మనం ఏం చేయాలి? దేవుని ఆనందింప చేయడం ప్రాముఖ్యం. దేవుడు మన యందు ఆనందించకుండా
మనము నిత్య జీవంలోని ప్రవేశించడం మాత్రం ఒక కలే జరిగింది. దూషించే నోటితో పర్లకు పెట్టుకుందామని అనుకోవద్దండి, అవదు. ద్వేషించే మనసుతో పర్లకు పెట్టుకుందాం అనుకోవద్దు, అవదు. చెడ్డ స్వభావంతో పరలోకంలో దేవుడు నన్ను తీసుకెళ్తాడని అనుకోవద్దు, అవ్వదు. అయ్యే పని కాదు. మనుషుడు ఖచ్చితంగా దేవుని ఆనందం చేయడానికే నిర్వహించుకోవాలని మీరు ప్రతి ఒక్కరికి ప్రార్థించుకుంటూ నా నడిపించుకుంటూ ఈ మాట్లాడుతున్నాను. అందరికీ చాలా ఓపికగా ఉదయం నుంచి సాగతిలో